యేసయ్యను చూడాలి అన్న ఆశ పుట్టింది. ఆ ఆశను ఎవరు చూచారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చూచారు. చాలాసార్లు నీవు నేను కూడా గడిచిన నెలంతా నన్ను ఎవరు చూడలేదమ్మా, నాకు చాలా అనారోగ్యం వచ్చింది, అసమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, లేకపోతే ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోయాను, నా పక్కనే ఉన్నారు నా రక్త సంబంధికులు, నా తోడబుట్టినటువంటి వారు కూడా నా ఎదురుగానే తిరుగుతూ ఉన్నారు, కానీ నన్ను ఇలా కూడా కన్నెత్తి చూడలేదమ్మా, నా పరిస్థితులు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను బాధపడుతున్నటువంటి వేళ ప్రభు ఒక శుభవార్తను అందిస్తా ఉన్నాడు. నిన్ను నన్ను మనుషులు చూడాల్సిన అవసరం లేదండి. ఎవరు చూడాలి? జక్కయ్యను చూచినటువంటి యేసయ్య నిన్ను నన్ను చూడగలిగినటువంటి వాడు. హల్లెలూయా. జక్కయ్యని ఎక్కడో పైన చెట్టు మీద ఉన్నాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చూస్తూ ఉన్నాడు. యోసేపు కూడా అనేకమైనటువంటి శ్రమల మధ్యలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా యోసేపు కూడా అనుకొని ఉండొచ్చు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు కదా, నన్ను ఎవరూ చూడడం లేదు కదా అని చెప్పి ఆయన కూడా ఎన్నోసార్లు బాధపడినటువంటి అనుభవాలు ఆయన జీవితంలో ఉండుండొచ్చు. కానీ ఆయన బాధను ఎవరు చూశారు? ఆయన వేదనంతటిని ఎవరు చూశారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక్కరు మాత్రమే ఆయన బాధను చూశాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంతమంది అయితే ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నారో నాకు తెలియదండి. మనుషులు పైరూపాన్ని చూసి వీళ్ళకేంట్లే చాలా సంతోషంగా ఉన్నారు, వీళ్ళకేంట్లే వెనకాల చాలా ఆస్తి ఉంది, లేకపోతే వీళ్ళకేంట్లే వీళ్ళ బంధు జనాంగం అంతా ఉన్నారు అని చెప్పి అనుకుంటారు. హృదయాలను పరిశీలించగలిగినటువంటి వాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరు మాత్రమే. మనకు ఎంత ఉన్నా ఎంతమంది ఉన్నా మన బాధను చూచేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. కానీ హబక్కూకు గ్రంథకర్త అంటూ ఉన్నాడు, 3వ అధ్యాయము చివరి వచనాల్లో అంటూ ఉన్నాడు, శాలలో పశువులు లేకపోయినా, చేనిలోని పైరు నా చేతికి రాకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, ఫలాలు ఇవ్వకుండినా, నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు మాత్రమే సంతోషిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి సంతోషకరమైనటువంటి జీవితాలు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. అవునా అండి? ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుణ్ణి బట్టి సంతోషించగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామానికి గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. జక్కయ్య అనుకొని ఉండొచ్చు, నన్ను ఎవరు చూస్తారులేండి, నన్ను ఎవరు పట్టించుకుంటారులేండి, ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా. కానీ అంతమందిలో కూడా చెట్టెక్కిన జక్కయ్యను ఎవరు చూశారో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ఈ ఉదయకాల సమయంలో బాధపడాల్సిన అవసరం లేదండి. నీ పరిస్థితి ఎవ్వరూ తీర్చలేనంత భయముగా, బాధాకరంగా, విషాదకరంగా మారుతున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఎవరు నన్ను చూడలేదు, ఎవరో నన్ను పట్టించుకోలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. మోకరించి ప్రార్థన చేయి. అందుకే దేవుడు చెప్పాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. నీవు ఏదైతే ఆశ కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నావో దేవుడు కూడా ఆ ఆశను తీర్చడానికి నీ వైపు చూచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వైపు చూచేవారంగా ఉండాలి. మనం దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుడు కూడా మన వైపు చూసేవాడిగా ఉన్నాడు. ఆయన కన్నులుండి చూడలేనటువంటి వాడిగా లేడు. ఆయన విగ్రహము కాదు, ఆయన మట్టి కాదు, మానవుడు. ఆయన కన్నులుండి చూడగలిగినటువంటి వాడు. అందుకే కదా ఎల్రోయి అనేటువంటి పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిది. ఆయన చూచుచున్న దేవుడు. హాగరు అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. మీకు గడిచిన నెలలో జ్ఞాపకం చేసినట్టు గుర్తు. ఆశీర్వాదాన్ని, అబ్రహామును విడిచిపెట్టేసి, కృపను విడిచిపెట్టేసి అరణ్యంలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఎవరు చూస్తూ ఉన్నారు ఆ ఏడుపుని? ఆ మొరని ఎవరు విన్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు విని ఆయన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, హాగరు నీకేం వచ్చింది, ఎందుకు ఏడుస్తా ఉన్నావు, మరలా నీ దాసుని దగ్గరకు వెళ్ళి అణిగి మణిగి ఉండు అని చెప్పి హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చూచాడు ఇశ్రాయేలీల ప్రజల యొక్క పనులను బట్టి, వారి యొక్క వెట్టి చాకిరీని బట్టి వారు మొరపెడుతూ ఉన్నారు దేవునికి. అనేకమైనటువంటి భారాల చేత మేము నలిగిపోతూ ఉన్నామయ్యా, మా భారాల్ని తీసివేయండి అని చెప్పి వారు కన్నీటితో మొరపెడుతూ ఉండగా ఎవరు విన్నారా మొర? ఎవరు విన్నారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మీరు కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు విన్నారు ఆ మొర. విన్నారు కాబట్టే వారి యొక్క ఆటంకాలన్నిటిలో నుండి దేవుడు అభివృద్ధిని కలుగచేశాడు.
వారి యొక్క శ్రమల్లోనే వారిని విస్తరింప చేశాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో హాగర్ని చూసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీల ప్రజల్ని చూసినటువంటి దేవుడు నిన్ను నన్ను చూడట్లేదా అండి? చూడట్లేదని ఎవ్వరూ భ్రమపడొద్దు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నీ గమనిస్తూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన మన మొర వింటూ ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తూ ఉన్నామో, మన నడక, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి ఆయన ఎరుగును. హృదయ పరిశీలన చేసుకొనండి. విగ్రహాలైతే అవి చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ఏమి చేయవు, కాళ్ళుండి నడవలేవు, చెవులుండి వినలేవు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు అలాగు కాదు. దేవుడు శూన్యములో నుండి సృష్టిని చేశాడు. నిన్ను నన్ను ఆయన రూపంలో చేశాడు. మిగిలినవన్నీ కూడా ఆయన కలుగునుగాక జరుగునుగాక అంటే జరిగినాయి. గాలి దేవునికి లోబడతా ఉంది, సముద్రము దేవునికి లోబడతా ఉంది. ఆయన రూపంలో చేసిన మానవుడే దేవునికి లోబడలేకపోతూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథకర్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడుస్తూ ఉన్నానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాటలండి. హృదయ పరిశీలన చేసుకునండి. ఇంకా సంవత్సరాలు దొర్లుతూ ఉన్నాయి. 2020 కరోనా ఎక్కడ, 2025 ఎక్కడండి? 5 సంవత్సరాలు అసలు కాపాడుతూ వచ్చాడు నిన్ను నన్ను. ఎందరో దాటి వెళ్ళిపోయారు మన ముందు. దేనికి? గాలి అందక. అవునండి, అసలు ఎంతమందిని చెట్ల కింద కూర్చొని ఆ సిలిండర్లు పెట్టుకొని ఎన్ని చూసాం మనం కళ్ళారా. అయినా మనలో మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నామేమో. హృదయ పరిశీలన చేసుకోనండి. నిన్ను నన్ను ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడంటే దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని మన పట్ల ఉంచాడు. మన పని ఇంకా పూర్తి కాలేదు. ఆ పని సంపూర్తి అయ్యే వరకు కూడా, దేవుని వైపు తిరిగే వరకు కూడా ఆయన మన వైపు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మన వైపు చూడటమే కాదు, కానీ మనము కూడా ఆయన వైపు చూచే వారంగా ఉండాలి. జక్కయ్య చెట్టు ఎక్కి చూడడం ఆయన గమనించారు కాబట్టి ప్రభువు కూడా జక్కయ్యను చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నామా? తప్పకుండా చూస్తూ ఉన్నట్లయితే దేవుడు కూడా మన పరిస్థితులను చూసేవాడు, మన దగ్గరగా వచ్చేవాడు. ఆయన 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిదిగా ఆయన సంచరించేవాడు, రెండవదిగా ఆయన చూచేవాడు. మూడవది జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము చివరి వచనం మీరు చూడండి. 9వ వచనం, 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చిందంటండి? రక్షణ వచ్చింది. ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నారో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. అవునండి, రక్షణ ఎవరివ్వాలి? మనల్ని మనమే రక్షించుకోలేము. అవునండి, మన బిడ్డల్ని ఇంకేం కాపాడతాం? ఎవరిని మనం కాపాడలేము. ఎలా వచ్చామో తెలీదు, ఎలా వెళతామో కూడా మన జీవితాల్లో మనకి తెలీదు. కానీ రక్షణ అనుగ్రహించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక్కరు మాత్రమే. రక్షణ అంటే మన పాప ఫలితం ఏదైతే ఉందో దాని నుండి పూర్తిగా విమోచించడమే రక్షణ. మన పాపములను బట్టి ఆయన సిలువలో మన పాప భారాన్నంతా ఆయన తీసివేశాడు. మన శాపాన్నంతటిని కొట్టివేయడానికి ఆయన ప్రాణాన్నే వెలగ చెల్లించాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఎప్పుడైనా నీవిచ్చిన ఉచితమైన రక్షణను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పామా? నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? హృదయ పరిశీలన చేసుకొనండి. దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. జక్కయ్యకి ఒక ఆటంకం ఎదురయ్యింది. ఏం ఆటంకం? ఆయన పొట్టివాడు అనే ఆటంకం ఆయన జీవితంలో ఉంది. పొట్టివాడంటే సహజంగా ఎత్తుగా పొట్టివారుగా ఉంటారు. కానీ ఆనాటి కాలంలో జక్కయ్య మరుగుజ్జుతనం అంటారు, తెలుసు కదండి. అలా ఉండేవాడు అనమాట. అలా ఉన్నటువంటి స్థితిలో ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని అందరి మధ్యలో చూస్తే నన్ను ఏమనుకుంటారో అని చెప్పి చెట్టెక్కడం జరిగింది. చెట్టెక్కిన జక్కయ్యని పిలిచి, జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సి వచ్చిందయ్యా అన్నాడు. జక్కయ్య, నేనే పాటివాణ్ణయ్యా,
నా ఇంటిలో ఉండడానికి అంటే దేవుడు నీ ఇంటిలోనికి రక్షణ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే తన హృదయాన్ని బాగుగా పరిశీలించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, 118వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, 3వ వచనం అనుకుంటా, రాజుల చేతనైనను మనుషుల చేతనైనను రక్షణ కలగదు. ఎవరి ద్వారా కలుగుతుంది రక్షణ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి వారు మాత్రమే నిత్య జీవానికి పాత్రులు. హల్లెలూయా. మారు మనసు పొందారా? అందరూ రక్షణ పొందారా? బాప్తీసాలు తీసుకున్నారా? ఇంకా చాలామంది బాప్తీసాలు తీసుకొననటువంటి వారుగా కనబడతా ఉన్నారు. అనుకుంటారు, ఇంకా దినాలు చాలా బాగున్నాయిలే, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత తీసుకుందాము, లేకపోతే వారికి మనవరాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఆడుకునేటప్పుడు తీసుకుందాంలే అనుకుంటున్నారేమో. ఈ లోపల దేవుడు నిన్ను నన్ను పిలిస్తే మనం ఎక్కడ ఉంటాము? ధనవంతుల్లాగా అపవాది చేతికి అప్పగించబడకూడదు. అదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఒకానొక సమయంలో కుర్రాడట పెళ్ళికి సిద్ధమయ్యాడు. పెళ్ళికి సిద్ధమైపోయిన తర్వాత తను అన్నాడట తన తల్లితో, నేను మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటానమ్మా అంటే తన తల్లి చెప్పిందట, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి తీసుకుందరు కానీ లేరా అని చెప్పేసి అందట. తల్లి ఏం చేయాలి? రక్షణను గురించి అసలు చెప్పిందో లేదో నాకు తెలియదు. ఆవిడ దేవుని యొక్క దైవజనుల ద్వారా ఆ బిడ్డ విని మారు మనసు పొందుతానంటే ప్రోత్సహించాల్సింది పోయి ఆమె వెనక్కి జారుస్తూ ఉంది, వెనక్కి లాగినటువంటి తల్లిగా కనపడతా ఉంది. సరే, వివాహం దగ్గరకు వస్తూ ఉంది. ఆ కార్డులు పంచడానికి అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బండి కిందకి ఆ బిడ్డ వెళ్ళిపోయి మరణించడం జరిగింది. తల్లి బాగానే ఉంది, అప్పుడు ఏడుస్తూ ఉంది, నా బిడ్డ నశించి నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు, అందుకు కారణం నేనే అని చెప్పి ఆ తల్లి ఇప్పుడు ఏడవటం ప్రారంభించింది. చేతులారా రక్షణ పొందుతానన్నటువంటి యవన బిడ్డని ఆమె వెనక్కి లాగినటువంటి స్థితిలో కనపడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో మీ యవన బిడ్డల్ని రక్షణ కొరకు ప్రోత్సహిస్తూ ఉన్నారా? అమ్మా, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నేను మొన్న స్త్రీల ప్రార్థనలో జ్ఞాపకం చేశా, మన సాక్ష్యము ఎక్కడో బయట వారి నుండి ప్రారంభించడం కాదు, మన కుటుంబాల్లో నుండే ప్రారంభించాలి. మొదటిగా మీ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో మీ యజమానులకి చెప్పండి, మీ బిడ్డలకి చెప్పండి, వారి ద్వారానే మొదలు పెట్టమని చెప్పి నేను గడిచిన వారంలో జ్ఞాపకం చేశా. దేవుడు మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి మొదటిగా మన కుటుంబాల్లోనే రక్షణ ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. దేవుడు అందరికీ రక్షణ ఇచ్చేవాడు. అందుకే ఆయనకు మరి ఒక పేరు ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అంటే రక్షకుడు. ఆయన రక్షణ ఇచ్చేవాడు. నిన్ను నన్ను నరకంలో నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు రక్షకుడు. ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది యవన బిడ్డలకి ఇంకా మారు మనసు లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారుగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నారు? రక్షణ కొరకు సిద్ధపడుతూ ఉన్నారా? మీ ఆధ్యాత్మిక విశ్వాస జీవితాల్ని రక్షణ కొరకు సిద్ధపరచుకోనండి. చాలామంది క్వశ్చన్ మార్క్ వేసి నా వైపు చూస్తూ ఉన్నారు, అమ్మ రక్షణ పొందాలంటే అన్నీ మానుకోవాలిగా. దేవుడే మన కొరకు తన తండ్రిని, తన తల్లిని, తన తోబుట్టువుల్ని అందరినీ విడిచిపెట్టేశాడండి. మనం మన జీవితాల్లో ఉన్న వాటిని విడిచిపెట్టలేమంటారా? దేవుని కోసము దేవుడు మన కోసం అంత త్యాగము చేస్తే, ఏం త్యాగము? వెండి బంగారాలు కాదు. ఏం త్యాగం చేశాడు? ఆయన ప్రాణాన్నే వెలగా పెట్టాడు. హల్లెలూయా. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రాణాన్నే వెలగా పెడితే నీవు నేను మానుకోవలసినటువంటి వాటిని, విడిచిపెట్టలేనటువంటి వాటిని విడిచిపెట్టలేక ఇంకా రక్షణ లేనటువంటి వారిగా మనం దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నామేమో. హృదయ పరిశీలన చేసుకునండి. ఆయన ఒక్కడు మాత్రమే రక్షణ కలుగ చేసేవాడు. జక్కయికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గరకు తన హృదయాన్ని మార్చుకొని ఆయన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆటంకాలన్నిటినీ కూడా
తప్పించి ఆయనకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా పూర్ణ హృదయముతో నా పాపములన్నీ క్షమించయా అని చెప్పి నీవు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళి నీ భార్యను అడగాల్సిన అవసరం లేదు, మారు మనసు పొందమంటావమ్మా అని. నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. నేను రక్షణ పొందుతానయ్యా, నా జీవితంలో నీవెన్నో గొప్ప కార్యాలు చేశావు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోనండి. ఎవరో బలవంత పెడితేనో, ఎవరో గట్టిగా మందలిస్తేనో కాదండి రక్షణ పొందేది. మీ హృదయాలలో మీకు మార్పు కలిగి, మరి జంక్షన్లో ప్రతి నెల 10వ తారీఖున బాప్తీసాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు సిద్ధపడినట్లయితే తప్పకుండా మార్చి నెల 10వ తారీఖున బాప్తీసాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. నేను అనుకుంటా ఉన్నాను మీరు సిద్ధపడతారని చెప్పి. దేవుడు మీ పట్ల కార్యము జరిగించునుగాక. ఆమేన్. మూడవదిగా ఆయన రక్షణ ఇచ్చేవాడు. ఈ ఉదయకాల సమయంలో నీవింకా దేవుణ్ణి నీ హృదయంలోనికి రక్షణకర్తగా అంగీకరించకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయం చాలా ఉందని నీవు అనుకోవద్దు. ఈ సమయానికి మించిన సమయం ఇంకొకటి ఉండదండి. ఏమో నీవు అనుకున్నటువంటి సమయానికి తగ్గట్టుగా కాకుండా దేవుణ్ణి నిన్ను ముందే పిలిచేశాడు అనుకోండి, అప్పుడేం చేస్తాము? ధనవంతుల్లాగా మనము నరకాగ్నిలో ఉండకూడదు. దేవుని చిత్తం అది కాదు. అందరూ అంతటా మార్పు చెందాలి. అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరించి మారు మనసు పొందింప చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానము చేశాడు. హృదయ పరిశీలన చేసుకోనండి. ఆయన రక్షణ ఇచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మనము మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాల్లో రక్షణ ఇచ్చినందుకు, రక్షణ పొందినటువంటి బిడ్డల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? మనల్ని మనం హృదయ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జక్కయ్య రక్షణ పొందడానికి వచ్చినప్పుడు ఆయనకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో జక్కయ్య లాంటి కుటుంబాలు ఎన్నున్నాయో ఈ ఉదయకాల సమయంలో ఆ కుటుంబాలన్నీ కూడా మార్పు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ చాలా విలువైనటువంటిదండి. రక్షణ వస్త్రం లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడ్డం అసాధ్యము. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు రక్షణ ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక్క వాక్య భాగాన్ని చూపించి నేను ముగించి వేస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. చూడండి, దేవుడు భూదిగంత నివాసులారా అంటూ ఉన్నాడు. ఒక్క నరసనపాలెం పట్టణస్తులారా అని చెప్పడం లేదు. ఎవరంటండి? భూదిగంత నివాసులారా అంటూ ఉన్నాడు. ఎవరి వైపు చూచి రక్షణ పొందాలంట? దేవుని వైపు చూచి రక్షణ పొందాలట. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీతిమంతుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు అని చెప్పి దేవుడు తను తాను గురించి ఆయన ప్రత్యేకంగా మనకి కనపరుచుకుంటా ఉన్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పి దేవుడే స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైపు చూచిన జక్కయ్యకి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య, నీవు దిగి త్వరగా రా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా మన కుటుంబాల్లో ఎవరికి రక్షణ లేదో వారిని జ్ఞాపకము చేసుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో కూడా నేను దేవుని యొక్క రాజ్యానికి పాత్రుడిగా ఉండాలి, రక్షణ పొందాలి అని నీవు ఈ ఉదయకాల సమయంలో అనుకున్నట్లయితే తప్పకుండా దేవుణ్ణి అడుగు. అయ్యా, నేను నీ వైపు చూస్తూ ఉన్నాను, నీ రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, నాకు కూడా రక్షణ దయచేయవంటే దేవుడు తప్పకుండా రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు. అంత్య దినాల్లోనట ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగాలి, ప్రతి నాలుక యేసే దేవుడని స్తుతించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరో కూడా లేరు. అందుకే 115వ కీర్తనలో ఆ మాటలు చాలా చక్కగా వివరించబడ్డాయి.
మనుషులు చేసుకున్నటువంటి దేవుళ్ళు కన్నులుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడలేవు, పాదములుండి నడవలేవు. కానీ మనల్ని చేసినటువంటి దేవుడైతే ఆయన నడిచేవాడే కాకుండా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనందరినీ విమోచించినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. మనల్ని చూచేవాడుగా కనబడుతూ ఉన్నాడు. మనతో మాట్లాడేవాడుగా కనబడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా విగ్రహాలు మాట్లాడడం చూసారండి? పర్లేదు చెప్పండి. విగ్రహాలు మాట్లాడడం చూసారా అండి? కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మాట్లాడగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ఆయన వినగలిగినటువంటి వాడు, ఆయన చూడగలిగినటువంటి వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి వైపు చూస్తే ఆయనకు కూడా మన వైపు చూసి మనకు రక్షణ ఇచ్చేవాడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మానవులు మన చేతులతో బొమ్మల్ని చేసుకొని వాటిని విగ్రహాలుగా అమర్చుకుంటే వాటిని ఏమై ఉన్నాయి, ప్రతి మానవుణ్ణి చేసిన దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యాలు మనం తెలుసుకున్నాం. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిదిగా ఆయన సంచరించేవాడు. ఇప్పుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు, సంచరించేవాడు. రెండవదిగా జక్కయ్యని చూచినటువంటి దేవుడు. ఆయన కన్నులెత్తి చూచాడట. జక్కయ్య చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు గ్రహించాడు. ఆయన చూచేవాడుగా ఉన్నాడు. నీ పరిస్థితులు ఎవ్వరూ చూడడం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషుల్ని బట్టి ఎప్పుడు బాధపడొద్దండి, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు. అనారోగ్యాలు వస్తాయి. దేవుని దగ్గర ఆ బాధ ఏదైతే ఉందో ఆయన పాదాలు పట్టుకొని అడిగితే స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుందని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యము చేస్తాడు. మూడవదిగా ఆయన ఏం చేసేవాడండి? రక్షణ ఇచ్చేవాడు. పురుషులు అనుకుంటున్నారు స్త్రీలు ఉన్నారుగా నడిపించడానికి. లోకంలో సామెత ఉంది. ఏంటిదండి అది? నాకు గుర్తులేదు నిజంగా. లోకంలో ఒక సామెత ఉంది. పురుషులు విజయం చూస్తున్నారంటే దాని వెనకాల చెప్పండి, స్త్రీలు ఉన్నారు, అందుకే వాళ్ళు చాలా చక్కగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు అనే విషయం. పురుషులు అలాగే కూర్చున్నారు. ఏముందండి మా ఆడవాళ్ళు ఉన్నారుగా చెప్తారులే అన్నట్టు కామ్గా కూర్చున్నారు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సంచరించేవాడు, ఆయన చూచేవాడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు. 3 విషయాలను బట్టి మన జీవితాల్లో ఇంకా జక్కయ్యలాగా రక్షణ లేదేమో, పరిపూర్ణమైనటువంటి మారు మనసు మన కుటుంబాల్లో యవన బిడ్డలకు కానీ యజమానులకు కానీ రక్షణ లేకపోతే వారిని ప్రోత్సహించండి. ఒక మాట ఇవ్వండి. కుటుంబంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందొచ్చు కదా, రక్షణ పొందొచ్చు కదా అని చెప్పి వాటిని గురించి ఏం గొడవ పడాల్సిన అవసరం లేదు. ఊరికే ఒక మాట అనండి. మన కుటుంబాలని మనమే ప్రోత్సహించుకోవాలి. మనమందరము కూడా ఆ నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండాలి అంటే తప్పకుండా మన కుటుంబాలకి రక్షణ కావాలి. చాలామంది అనుకుంటారు మారు మనసు పొందేసి మారు మనసు లేకుండా కూడా టికెట్ సంపాదించేసుకోవచ్చు అని. అస్సలు నో మోర్ ఛాన్స్ అనమాట. అసలు అవకాశం లేదు. దేవుడు అలా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తీసం తీసుకొనకుండా దేవుని యొక్క రాజ్యంలో చోటిస్తే ఎంతమంది అసలు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారండి? హృదయ పరిశీలన చేసుకొనండి. ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాల్లో నుండే మీ సాక్ష్యాన్ని ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్య భాగాల్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. దయచేసి అందరు తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన. వాక్యం మీకు అర్థమైనట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన యెరూషలేము నుండి యెరికోకు సంచరించేవాడిగా కనబడుతూ ఉన్నాడు.
ఆయన చూచేవాడిగా కనబడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, గడిచిన నెలలో ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఎంత దుఃఖపడ్డావో, బాధపడ్డావో, ఎవరో చూడలేదు, ఎవరో పట్టించుకోలేదు అని చెప్పి నిరాశ చెందినటువంటి తల్లిగా, తండ్రిగా నీవు ఉన్నావేమో నాకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను చూచేవాడుగా కనబడుతూ ఉన్నాడు. మన మధ్యలో మన పరిస్థితులను చూచి ఆయన మన దగ్గరకు వచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన రక్షణ ఇచ్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, రాజుల చేత మనుషుల చేత రక్షణ కలగదు, రక్షణ కోరుకునే వారికి అది దొరుకును అని చెప్పి కీర్తనల గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు రక్షణను కోరుకుంటా ఉన్నావా? మానవుల యొక్క రక్షణ అది అంతంత మాత్రమే. కానీ దేవుడు పాప విమోచన కలుగ చేసి నిన్ను నన్ను నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క రాజ్యమునకు పాత్రులుగా చేయడానికి నిన్ను నన్ను రక్షించేవాడు. నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తము చేయాలని ఆ నిత్యమైనటువంటి రాజ్యములో ప్రవేశించి నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన రొమ్మున ఆనుకొని దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు? ఇక్కడ కూడి ఉన్నటువంటి వారిలో చాలా మంది యవన బిడ్డలకు లేదు రక్షణ. వివాహ జీవితాల్లో నిలిచి ఉన్నటువంటి వారికి చాలా మందికి రక్షణ లేదు. మీరు మారు మనస్సు బాప్తీసాల కొరకు సిద్ధపడుతూ ఉన్నట్లయితే మీరు దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా మీ వైపు చూస్తాడు. దేవుడు రక్షణ ఇస్తాడు. రక్షణను బట్టి నీ విలువ, నా విలువ దేవుడు పెంచుతాడండి. దేవుణ్ణి బట్టే నీకు నాకు విలువ. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. గడిచిన నెలంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతనమైనటువంటి నెలలోనికి నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టినైనా ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ పరిశుద్ధులైనటువంటి బిడ్డలతో కలిసి కొద్ది సమయం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిన్ను మాత్రమే ఘనపరిచి నీవే దేవుడు అని తెలుసుకునడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పాటల ద్వారా నీ నామానికి ఎంతో మహిమను తెచ్చుకున్నావు. ఆరాధన క్రమంగా మర్యాదగా జరిగించారు నైనా. అందును బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు 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 నైనా. విత్తబడినటువంటి వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మా పరిస్థితులను చూచి మా దగ్గరకు వచ్చేవాడవుగా మీరున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. మా పరిస్థితులను చూచి కూడా మనుషులు అనబడినటువంటి వారు, రక్త సంబంధికులు అనబడినటువంటి వారు నన్ను చూడలేదేమో, పట్టించుకోలేదేమో అని మేము బాధపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మమ్మల్ని చూచేవాడవు నీవు నాయనా. మా పరిస్థితుల్లో మార్చగలిగినటువంటి దేవుడు అని అనేకమైనటువంటి సార్లు మేము తెలుసుకోలేనటువంటి వారముగా కనబడుతూ ఉన్నాం. దయచేసి క్షమించండి అయ్యా. 3వదిగా జక్కయ్య కుటుంబానికి ఏ విధంగా రక్షణ ఇచ్చావో ఇక్కడ కూడా ఎంతో మంది జక్కయ్య లాంటి కుటుంబాలు ఉన్నాయి నాయన. ఆ కుటుంబాలకు కూడా ప్రభా మీరు రక్షణ దయచేయండి. వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, వారిని నీ బాప్తీసం కొరకు సిద్ధపరచండి అయ్యా. యవన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాల కొరకు, సంతోషాల కొరకు కాదు, కానీ నీ నిత్యమైనటువంటి రాజ్యము కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తము కాదు. ఏ ఒక్కరు నశించి నరకాగ్ని వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా నాయనా. అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీ నిత్యమైనటువంటి రాజ్యములో ఉండాలని నీవే సంచరించినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నావు నాయనా. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్య భాగాలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి అయ్యా. ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకలు ప్రభా ఏ నిధిలో నుండి నీ బిడ్డలైనటువంటి వారు తీసి నీకు ఇచ్చారో ఆ నిధికి రెట్టింపు ప్రతిఫలమును దయచేసి ఆ కానుకల్ని రాజ్యవ్యాప్తిగా ఉపయోగించుకోనమని అడుగుతూ ఉన్నాం నాయనా. ఎవరైతే అనారోగ్యాల చేత నీ సన్నిధిలోనికి వచ్చారో నాకు తెలియదు, వారందరికీ స్వస్థత దయచేయండి అయ్యా. ఈ సమయంలో మణిమంటి ప్రార్థించమని కోరారు నాయనా. సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. ఆ చేతికి రక్త ప్రోక్షణ దయచేయండి అయ్యా. మీరు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. వారు వాడుతున్న మెడిసిన్ వారి దేహానికి పనిచేయలాగిన సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్ల కంటే పరమ వైద్యుడవు నీవే కనుక అయ్యా నీ హస్తాన్ని వారిపై చాపి నీ రక్త ప్రోక్షణ దయచేసి మీరు పొందిన దెబ్బల ద్వారానే స్వస్థత అన్నావు నాయన. పరిపూర్ణమైనటువంటి స్వస్థత దయచేసి మరి యొక్క ఆదివారం ప్రభా నీ సన్నిధిలో చేరినైనా
సజీవ సాక్ష్యం ఇచ్చేంత కృపను వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకము చేసుకునండి ప్రభా. ఎవరు ఏ అవసరతలతో వచ్చారో వారి అవసరతలు మీ నామంలో తీర్చి, ఎవరు ఏ బాధతో ఉన్నారు, ఏ చింతతో ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ బాధ అంతటి నుండి, ఆ వేదన అంతటి నుండి విముక్తి పొంది వారు ఇంటికి వెళ్ళి నేను స్తుతించే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. ఈ సమయంలో ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉండగా ఆ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి నాయన. అయా మీ జ్ఞానంతో నింపమని అడుగుతూ ఉన్నాం నాయన. యెహోవా ఏ జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి అని చెప్పిన నీ వాగ్దానము మా యవన బిడ్డల పట్ల నెరవేర్చబడునుగా కానీ మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. యవన బిడ్డలతో మీరు ఉండండి, ఆ ఎగ్జామ్ హాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క పెన్స్ని, పేపర్స్ని మీరు ముట్టండి. నీ గాయపడిన హస్తాన్ని వారిపై చాపి జ్ఞానముతో ప్రభా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగినటువంటి శక్తిని, జ్ఞానమును, సహాయమును వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మంచి రిజల్ట్స్తో ఆ బిడ్డలు పాస్ అయ్యి నీ సన్నిధిలో సజీవ సాక్ష్యం ఇచ్చేంత కృపను వారికి దయచేయండి ప్రభా. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు కానీ మా యవన బిడ్డల్ని మొదటిగా ప్రార్థనలో బలపరచండి, విశ్వాసములో కాపాడండి, రక్షణ దయచేయండి అయ్యా. నీటి బాప్తిసం వారందరికీ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ముందున్నటువంటి మీటింగ్స్ కొరకు సంపూర్ణంగా నందు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. దానికి కావలసిన ప్రతి విధమైన అవసరతను మీ నామంలో తీర్చండి. దైవ చెల్లె ప్రయాణాల్లోని కాపుదల భద్రత దయచేయండి. ఏప్రిల్ 14వ తారీఖున జరిగే మందిర ప్రతిష్ట ఆరాధన కూడా క్రమంగా మర్యాదగా జరిగించండి అయ్యా. అవసరతలు మీ నామంలో తీర్చండి. ఇంకా పని మిగిలిపోయింది నాయన. మా పని సంపూర్తి చేయబడాలి అంటే మీరు మా వైపు చూడాలి నాయన. అయ్యా మేము కూడా నీ వైపు చూచే బిడ్డలంగా ఉండి నాయన మా అవసరతలు తీర్చుకొని మీ సన్నిధిలో సజీవ సాక్షులంగా నిలవబెట్టమని అడుగుతూ నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని, తోడయుండి మహిమను పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము, కాపుదల, భద్రత మనకు సర్వలోక పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపి